హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావ్ హైదరి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు, వెకేషన్లకు కూడా వెళ్లారు. కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే లవ్లో ఉన్నామని నేరుగా చెప్పలేదు. అయితే వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న న్యూస్ ఒకటి లీక్ అయింది. సిద్ధార్థ్, అతిథి రావ్ హైదరి తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం రంగనాథస్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారనే సమాచారం బయటికొచ్చింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు మరికొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంలో సిద్ధార్థ్, అతిథి నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందించాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆమె ఓకే చెప్పింది, అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నామని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాక్ ఇచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. అలాగే హైదరి కూడా అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్మెంట్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది. మరి వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే అతిథి రావ్ హైదరి ప్రధాన పాత్ర పోషించిన హీరామండి వెబ్ సిరీస్కు సంబంధించిన ఈవెంట్ తాజాగా జరిగింది. ఆ సందర్భంగా అతిథి రావ్ హైదరి పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. పెళ్లి కారణంగానే అతిథి రావ్ హైదరి ఈ ఈవెంట్కు రాలేకపోయారని హోస్ట్ సచిన్ కొంబర్ అనౌన్స్ చేశారు. దీంతో అతిథి పెళ్లి జరిగిందని భావించారు. హీరామండిలో అతిథి ఒక ముఖ్యమైన భాగం, కానీ ఆమె ఇక్కడికి రాలేదు. ఇందులో కారణం ఉంది. నేడు ఆమె వివాహం చేసుకున్నారు, అందుకే మనం ఆమెకు అభినందనలు తెలపాలి అని హోస్ట్ అన్నారు. అయితే సిద్ధార్థ్ మాత్రం ఎంగేజ్మెంట్ మాత్రమే అంటున్నాడు. మరో హోస్ట్ కూడా ఎంగేజ్మెంట్ అనేది తెలియక పెళ్లి అన్నారా అనే సందేహాలు ఉన్నాయి. మొత్తంగా ఎంగేజ్మెంట్ అయితే అయిందని క్లారిటీ వచ్చేసింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.